వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. గత 3 ఏళ్లుగా ఉక్రెయిన్తో సాగుతున్న యుద్ధంలో రష్యా పూర్తిగా అలసిపోయింది. ఇక పుతిన్ సైన్యంలో దమ్ము లేదు. ఇంకో దేశంతో యుద్ధం చేసే సాహసం రష్యా కలలో కూడా చేయలేదు. ఇది ఇప్పటివరకు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ బలంగా నమ్మిన ఒక అంచనా. కానీ ఈ అంచనాలన్నీ తలకిందులు చేస్తూ అమెరికా నిఘా వర్గాలు ఇప్పుడు ఒక అత్యంత భయంకరమైన నివేదికను ప్రపంచం ముందు ఉంచాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్తో యుద్ధం ఆపడం పక్కన పెడితే రానున్న రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక కూటమి అయిన నాటోలోని ఏదో ఒక దేశంపై పక్కాగా దాడి చేయబోతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వార్నింగ్ ఇచ్చింది. ప్రముఖ అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ సంచలన నిజాలను బట్టబయలు చేసింది. ఉక్రెయిన్నే పూర్తిగా జయించలేని రష్యా ఇప్పుడు ఏకంగా 32 దేశాలున్న నాటో కూటమితో ఎందుకు తలపడాలి అనుకుంటుంది? రాబోయే 2029 లోపు ప్రపంచాన్ని భయపెట్టబోతున్న పుతిన్ అసలు కుట్ర ఏంటి? లెట్స్ వాచ్. నాటోతో డైరెక్ట్ గా గొడవ పెట్టుకుంటే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తోందని రష్యాకు బాగా తెలుసు. అందుకే మొన్నటి వరకు నాటో దేశాల వైపు పుతిన్ కన్నెత్తి చూడడని అమెరికా కూడా భావించింది. కానీ అమెరికా అంచనాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ యుద్ధంలో జరుగుతున్న పరిణామాలే. రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల ఒత్తిడి విపరీతంగా పెరగడం, ఉక్రెయిన్ సైన్యం అధునాతన పాశ్చాత్య డ్రోన్లతో ఏకంగా రష్యా భూభాగం లోపలికి వచ్చి దాడులు చేస్తుండడం, ఈ దాడులకు నాటో దేశాలు పరోక్షంగా పూర్తి సహకారం అందిస్తుండడం పుతిన్ కు విపరీతమైన కోపాన్ని తెప్పించాయి. తమను దెబ్బకొడుతున్న నాటో దేశాలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే రష్యా పరువు పోతుందని భావించిన పుతిన్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్పాలంటే ఈ ఏడాది నుంచి 2029 మధ్య కాలంలో తూర్పు సరిహద్దుల్లో ఉన్న నాటో దేశాలపై ఖచ్చితంగా దాడులకు తెగబడే అవకాశం ఉందని అమెరికన్ నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పుతిన్ తన సైన్యాన్ని పంపి నాటో దేశాల భూభాగాలను ఉక్రెయిన్ లాగా ఆక్రమించుకోవాలని అస్సలు అనుకోవడం లేదు. ఆయన స్ట్రాటజీ వేరు. నేరుగా సైన్యాన్ని పంపకుండా గ్రే జోన్ టాక్టిక్స్ ను పుతిన్ ప్రయోగించబోతున్నట్లు అమెరికా చెబుతోంది. గ్రే జోన్ టాక్టిక్స్ అంటే డైరెక్ట్ యుద్ధం చేయరు, కానీ ఒక దేశాన్ని కుదిపేస్తారు. రాబోయే కాలంలో నాటో దేశాలపై రష్యా ఏకంగా భారీ స్థాయి సైబర్ దాడులకు దిగే ప్రమాదం ఉంది. అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లు, బ్యాంకింగ్ సిస్టమ్స్, పవర్ గ్రిడ్లను హ్యాక్ చేసి దేశాన్ని చీకట్లోకి నెట్టేయొచ్చు. అలాగే రహస్య ఏజెంట్లను నాటో దేశాల్లోకి పంపి అక్కడ అల్లర్లు, బాంబు పేలుళ్లు సృష్టించవచ్చు. లేదా తూర్పు నాటో సరిహద్దుల్లో ఒక 100 మీటర్ల మేర చిన్నపాటి సైనిక చొరబాట్లకు పాల్పడవచ్చు. ఇప్పటికే దీనికి ట్రైలర్ గా పోలాండ్, రొమేనియా దేశాల్లోకి రష్యా క్షిపణులు, డ్రోన్లు ప్రవేశించిన ఘటనలను అమెరికా తీవ్రమైన హెచ్చరిక సంకేతాలుగా పరిగణిస్తోంది. అసలు పుతిన్ నాటో దేశాలను ఇలా టార్గెట్ చేయడానికి గల అసలు కారణం తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. పుతిన్ ప్రధాన లక్ష్యం నాటో దేశాల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడం. నాటో కూటమికి ఒక బ్రహ్మాస్త్రం ఉంది. అదే ఆర్టికల్ 5. ఈ ఆర్టికల్ ప్రకారం నాటోలోని 32 దేశాల్లో ఏ ఒక్క చిన్న దేశంపై దాడి జరిగినా దాన్ని మొత్తం కూటమిపై జరిగిన దాడిగా భావించి 32 దేశాల సైన్యం ఏకమై ఆ శత్రువుపై యుద్ధానికి దిగుతుంది. ఈ ఆర్టికల్ 5 భయంతోనే రష్యా ఇన్నాళ్లు నాటో జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు పుతిన్ గేమ్ ప్లాన్ ఏంటంటే ఈ ఆర్టికల్ 5 ప్రయోగించడానికి వీలు పడని స్థాయిలో, అంటే యుద్ధం అనే కేటగిరీకి రాని స్థాయిలో దాడులు చేయడం. ఒకవేళ రష్యా ఒక నాటో దేశంపై సైబర్ దాడి చేస్తే దానికి కోపం వచ్చి మిగతా 31 దేశాలు రష్యాపైకి యుద్ధానికి వెళ్తాయా? అస్సలు వెళ్ళవు. ఇది కేవలం చిన్న దాడే కదా, దీనికోసం మనమెందుకు రష్యాతో గొడవ పడాలి అని నాటో దేశాల మధ్య చీలికలు వస్తాయి. ఒకరికొకరు సాయం చేసుకోరు. దీనికి ఉదాహరణగా 2007లో నాటో సభ్య దేశమైన ఎస్టోనియాపై రష్యా చేసిన భారీ సైబర్ దాడిని నిపుణులు గుర్తు చేస్తున్నారు. నాడు నాటో దేశాలు ఎస్టోనియాకు అండగా నిలబడలేకపోయాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని క్రియేట్ చేసి నాటో అనేది ఒక ఫెయిల్ అయిన వ్యవస్థ అని ప్రపంచానికి ప్రూవ్ చేయడమే పుతిన్ అసలు స్కెచ్. పుతిన్ అనుకున్నట్లు నాటో దేశాల్లో సైబర్ దాడిలో చిన్నపాటి చొరబాట్లో జరిగితే అది ఎంతటి వినాశనానికి దారి తీస్తుందో ఎవరూ ఊహించలేరు. రష్యా చేస్తున్నది చిన్న దాడే అని నాటో దేశాలు ఊరుకుంటాయా? ఒకవేళ ఏ చిన్న పొరపాటు జరిగి రష్యా క్షిపణి నాటో భూభాగంలో పడి జనం చనిపోయినా అది ఖచ్చితంగా నాటోను ఆర్టికల్ 5 ప్రయోగించేలా ఉసిగొల్పుతుంది. అదే జరిగితే అటు రష్యా ఇటు నాటో దళాలు ప్రత్యక్షంగా ఢీకొంటాయి. అది ఏకంగా అణ్వాయుధాలు వాడే 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది.
అందుకే అమెరికా ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి నాటో దేశాలను అప్రమత్తం చేస్తుంది. తమ సైనిక బలగాలను తూర్పు ఐరోపా సరిహద్దుల్లో భారీగా మోహరించి రష్యా రాక కోసం పహారా కాస్తోంది.